గజపతి నగరం సర్కిల్ పోలీస్ స్టేషన్ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన తరువాత గోపీనాథ్ స్టేషన్స్ పరిసరాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఐజీతో పాటుగా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. క్రైమ్ రేటు తగ్గేలా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ గజపతి నగరం సర్కిల్లో రిపోర్ట్ అయినటువంటి కేసెస్, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు, ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూ చేశారు. వాటితో పాటు రికార్డ్స్. సో గజపతి నగరం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్స్ కూడా పనితనం బాగా ఉంది. క్రైమ్ కూడా గత సంవత్సరం కానీ అంతకుముందు కంపేర్ చేస్తే స్లైట్గా కొంత రిడక్షన్ ఉంది. అది రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే మిగతా క్రైమ్కి సంబంధించి కూడా. తర్వాత ఎన్ఫోర్స్మెంట్కి వస్తే కొంత ఇంకా రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఇంజనీరింగ్, ఎడ్యుకేషను, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కొంత పెంచుకోవాల్సిన కొంత అవసరం ఉంది. దాని ద్వారా ఇంకా మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆ దిశగా మా అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. దాని తర్వాత ఎన్డీపీఎస్ కేసెస్ వచ్చేటప్పటికి ఈ మధ్య మనకి రిపోర్టింగ్ పెద్దగా గతంతో పోలిస్తే ఎక్కువ లేనప్పటికీ కూడా, బట్ ఓవరాల్గా మనకి విశాఖపట్నం రేంజ్ పరిధిలో కూడా గంజాయి కానీ లేకపోతే ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి కేసెస్లో పోయిన సంవత్సరం ఒక సంవత్సర కాలం పాటు మనం కనుక తీసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 2000 మందిని మనం అరెస్ట్ చేసాం. వార్షిక తనిఖీలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. వికారాబాద్ జిల్లా దుధ్యాల మండలం చిల్ముల్ మైలారం